చచ్చే ముందు ఎవరికైనా లైఫ్ అంతా ఒక్కసారి ఫ్లాష్ అవుతుందంట. చూస్తారే చెప్పండి. ఆడే మీ కాబోయే అల్లుడని కనపడిన ప్రతివాడికి చెప్తున్నారు. ఆయన చెప్పడానికి చెప్పండి. ఏ కాదా ఆయన కాబోయే అల్లుడని ఓ పొంగిపోతావు కదా, నువ్వైనా చెప్పు. సార్ ఆల్ బయట బోర్డు చూసారు కదా, కీర్తి వెడ్ సిద్ధార్థ్ వర్మ. ఆ సిద్ధార్థ్ వర్మ వీడే. మనకి ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. ముందు అన్ని వేసేయండి సార్. వేసేయండి సార్ చెప్తాను. మాట్లాడు నువ్వు నీ పిచ్చి విషయం ఊరుగా మమ్మల్ని పడతాండి సార్. ఆడే అల్లుడు ఆ నేసేయండి సార్. ఓ పని అయిపోద్ది సార్. ఒక బుల్లెట్ అడ్మే వేస్ట్ అయినా సరే రెండో నా కోసం ఉంటుంది కదా. వేసేయండి సార్. చూస్తారేంటి సార్. వేసేయండి సార్. వేసేయండి సార్. వాడు నా అల్లుడని డిసైడ్ చేయడానికి నువ్వే పడిగిరా. ఇప్పుడు నేను చెప్తున్నా, కీర్తిని పెళ్లి చేసుకోబోయేది వీడే. కీర్తి కూడా వీడినే లవ్ చేస్తాను. వీడే నా అల్లుడు. కీర్తి విన్నావా? ముహూర్తంలోపు మీ నాన్న తన అల్లుడు నేనేం చెప్పేలా చేయమన్నావు. చెప్పాడు. విన్నావా? విన్నావా? బాబాయ్ నువ్వు రికార్డ్ చేసావా? మళ్ళీ అంటాడు సార్. కీర్తిని పెళ్లి చేసుకోబోయేది ఈ ఇంటికి అల్లుడిని, మీ అల్లుడిని ఎత్తుకెళ్లిపోయింది అన్ని నేనే. ఈ రోజు మీ పంచాయతీ తేలిపోయింది. మాదొక చిన్న పంచాయతీ ఉంది సార్. ఆయన తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తాడు. అయినా ఎలా పడుతున్నారా నీకు? సార్ సిచ్యువేషన్ మీ కంట్రోల్లో ఉంది. మీ వేలు ట్రిగ్గర్ మీద ఉంది. మీ గన్ నా గుండెల మీద ఉంది. పారిపోగలనా? కూతురు మీద ఎంత ప్రేమ ఉంటే ఒక ప్రాణం తీసేయడానికి వస్తారు సార్. ఆఖరి పొరికి సార్. 2 నిమిషాలు ఇస్తే క్లారిటీ వచ్చేస్తుంది. నా పేరు బాబు సార్. ఆడి పేరు సిద్ధార్థ్ సార్. నేను కీర్తిని లవ్ చేశాను సార్. ఆడు కీర్తిని లవ్ చేశాడు సార్. ఇక్కడ వరకు స్టోరీ అంతా ఒకటే. ఆడి కీర్తి కోసం ఉద్యోగం తెచ్చుకున్నాడు సార్. నేనేమీ తెచ్చుకోలేదు సార్. ఆడి కీర్తి కోసం ఏమన్నా చేస్తాడు సార్. నేనేమీ చేయను సార్. ఆడెంత గ్రేట్ అంటే సార్, కీర్తి వాళ్ళ నాన్న జాబ్ తెచ్చుకొని కనిపించుంటే 4 ఏళ్లు కీర్తికి దూరంగా వెళ్ళిపోయి జాబ్ తో తిరిగి వచ్చాడు సార్. ఆడి గ్రేట్ సార్. ఆడి గ్రేట్ సార్. మరి కాదా? అవును సార్, అదే అన్నావు. ఆడి గ్రేట్ అని. ఆడి గ్రేట్ సార్. సిద్ధు నువ్వు గ్రేట్ రా. కానీ సార్ కీర్తికి 4 ఏళ్లు దూరంగా ఉండగలిగినాడు. ఇంకో 40 ఏళ్ళు దూరంగా ఉండొచ్చుగా. ఒక్క రోజు కూడా దూరంగా ఉండలేక నెక్స్ట్ డే వెళ్ళి కాలేజ్ లో జాయిన్ అయిపోయినా. ఇలా అనుకున్నానేంటో కాదు కదా. అదంతా పక్కన పెట్టండి సార్. కీర్తి బర్త్డే రోజు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు సార్. నేను ఇవ్వలేదు సార్. ఆ డైమండ్ రింగ్ ఇచ్చాడు సార్. నేను ఒక గిఫ్టో గ్రీటింగ్ కార్డో ఒక రోజు కూడా ఇవ్వలేదు సార్. అసలు విష్ కూడా చేయలేదు సార్. అది గ్రేట్ సార్. నువ్వు గ్రేట్ బా. కానీ సార్ ఒక అమ్మాయి ఒక పెద్ద గిఫ్ట్ కొనిస్తే తన బావ ఐ లవ్ యూ అంటే ఆ ఐ లవ్ యూ అబ్బాయికి చెప్పినట్ట గిఫ్ట్ ఇచ్చాడు. అది గ్రేట్ సార్. మరి కాదా? అవును సార్, అదే అన్నావు. అది గ్రేట్ అని. అది గ్రేట్ సార్. సిద్ధు నువ్వు గ్రేట్ రా. కానీ సార్ కీర్తికి 4 ఏళ్లు దూరంగా ఉండగలిగినాడు. ఇంకో 40 ఏళ్ళు దూరంగా ఉండొచ్చుగా. ఒక్క రోజు కూడా దూరంగా ఉండలేక నెక్స్ట్ డే వెళ్ళి కాలేజ్ లో జాయిన్ అయిపోయినా. ఇలా అనుకున్నానేంటో కాదు కదా. అదంతా పక్కన పెట్టండి సార్. కీర్తి బర్త్డే రోజు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు సార్. నేను ఇవ్వలేదు సార్. ఆ డైమండ్ రింగ్ ఇచ్చాడు సార్. నేను ఒక గిఫ్టో గ్రీటింగ్ కార్డో ఒక రోజు కూడా ఇవ్వలేదు సార్. అసలు విష్ కూడా చేయలేదు సార్. అది గ్రేట్ సార్. నువ్వు గ్రేట్ బా. కానీ సార్ ఒక అమ్మాయి ఒక పెద్ద గిఫ్ట్ కొనిస్తే తన బావ ఐ లవ్ యూ అంటే ఆ ఐ లవ్ యూ అబ్బాయికి చెప్పినట్ట గిఫ్ట్ ఇచ్చాడు. లైఫ్ లో కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. అవి కూడా పట్టించుకోవడానికి కూతురు ఇచ్చేస్తారా? మదర్స్ డే రోజు అమ్మని ఎక్కువ ప్రేమించేసి మిగతా రోజులు తక్కువ ప్రేమించే టైప్ కాదు సార్ నేను. ఒకసారి కీర్తి నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత ప్రతి రోజు తన బర్త్డే 365 డేస్ తన నాకు స్పెషల్. నాలుగేళ్ల క్రితం సిద్ధు కీర్తిని పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఉద్యోగం ఉందని ఇస్తున్నారు. అంటే కీర్తిని సిద్ధుకి ఇచ్చి పెళ్లి చేస్తున్నట్ట. ఆడి ఉద్యోగానికి ఇచ్చి పెళ్లి చేస్తున్నట్ట. ఉద్యోగానికి కాదు, ఉద్యోగం ఉన్న సిద్ధుకి ఇచ్చి చేస్తున్నా. మీరు గ్రేట్ సార్. కూతురు కోసం ఇంత ఆలోచిస్తున్నారే, మీరు గ్రేట్ సార్.
నెల నెలా జీతం తెచ్చేవాడుంటే నా కూతురు హ్యాపీగా ఉంటుందని చేస్తున్నాను. కీర్తి పెళ్లి తర్వాత హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా, లగ్జరీగా ఉండాలనుకుంటున్నారా? మనకి ఇష్టమైన వాళ్ళు పక్కన ఉంటే పల్లె వెలుగు బస్సులో కూడా చాలా హ్యాపీగా వెళ్తాం సార్. కానీ ఇష్టం లేని వాళ్ళు పక్కన ఉంటే బెంజ్ కార్లు కూడా చాలా ఇబ్బందిగా వెళ్తాం. మనిషి బతకడానికి కావాల్సింది హ్యాపీనెస్ సార్, లగ్జరీ కాదు. అయినా ఇవన్నీ ఉంటేనే మీ కూతురు హ్యాపీగా ఉంటుందంటే నెలకి 25,000 సంపాదించే మా అమ్మ నాన్న ఎందుకు అంత హ్యాపీగా ఉన్నారు? నెలకి ₹1,00,000 సంపాదించే మీ మధ్య ఎందుకు అంత దూరం? పెళ్ళై 25 ఏళ్ళైనా ఇంకా టీవీతో ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళ మధ్య ఉన్నది వీళ్ళ మధ్య లేనిది ఏంటో తెలుసా సార్? ప్రేమ. ఏళ్ల క్రితం ఫ్యాక్టరీలో జరిగిన యాక్సిడెంట్ లో మా నాన్న కాలు విరిగితే రాడ్ వేశారు. ఆయన ఉద్యోగం పోయింది. మా అమ్మ పెద్దగా చదువుకోపోయినా కష్టపడి జాబ్ సంపాదించి అప్పటి నుంచి ఇంటికి పోషించారు. అయినా మా అమ్మకి మా నాన్న మీద ఇంత కూడా ప్రేమ తగ్గలేదు. ఎందుకో తెలుసా సార్? వస్తువులు, ఆస్తులు, ఉద్యోగాల మీద ప్రేమ వాటితో ఉంటుంది, వాటితోనే పోతుంది. మనిషిని ప్రేమిస్తే పర్మనెంట్ సార్. భూమి మీద 1,00,000 కోట్ల మంది ఉన్నారు సార్. కీర్తి పెళ్లి చేసుకోపోయేది ఒక్కడిని. ఆ ఒక్కడు వాళ్ళ నాన్నకు నచ్చినోడో, ఉద్యోగం ఉన్నాడో, హనీమూన్ కి వెనస్ తీసుకెళ్లేవాడో కాదు సార్. కీర్తి మనసులో ఉన్నాడు. కీర్తికి నచ్చినోడు. ఇంత చిన్న విషయం అర్థం కాని వీళ్ళందరూ గ్రేట్ సార్, గ్రేట్. ఇప్పుడు మొత్తం మీద పెద్ద మనిషిగా మీరు డిసైడ్ చేయండి సార్. కీర్తిని ఆడ పెళ్లి చేసుకోవడం కరెక్టా, నేను పెళ్లి చేసుకోవడం కరెక్టా? సంపాదిస్తే డబ్బు వస్తుంది, ప్రేమ రాదు. ఆ అమ్మాయి మనసులో నువ్వే ఉండవు కాబట్టి నువ్వు చేసుకోవటమే కరెక్ట్. మీరిద్దరూ డిసైడ్ చేస్తే సరిపో. ఇంకొక విషయం చెప్పండి సార్. మీ అల్లుడు తను ప్రేమించిన అమ్మాయిని చేసుకోవడం కరెక్టా, కొంచెం కూడా ప్రేమ లేని మీ అమ్మాయిని చేసుకోవడం కరెక్టా? ఏరా, ఇన్ని కూడా నీ మాటలతో మాయ చేశావా? నీ ప్రాణం మీదకి వచ్చేసరికి అల్లుడు నేను కాదు సిద్ధు అని చెప్పావు. ఏదో కీర్తి కోసం ప్రాణం ఇచ్చేంత ప్రేమున్నట్టు ఎందుకురా ఈ లెక్చర్లు? ఇందాక ఆయన అడిగినప్పుడు కీర్తిని చేసుకోబోయేది నేనే అని ఆయన గన్నుకు ఎదురెళ్ళుంటే నేనే ఏదో కీర్తి కోసం ప్రాణం ఇచ్చేంత ప్రేమున్నట్టు ఎందుకురా ఈ లెక్చర్లు? ఇందాక ఆయన అడిగినప్పుడు కీర్తిని చేసుకోబోయేది నేనే అని ఆయన కన్నుకు ఎదురెళ్ళి నేనే నా ఇప్పుడే నీ దగ్గర ప్రేమ ఎంత ఉందని అడుగుంటే 1000 రకాలుగా ప్రూవ్ చేస్తుండేవాడిని. ఈ అడగల. ఈరోజు కన్ను ముందున్నప్పుడు అడిగా. కీర్తిని పెళ్లి చేసుకోవడానికి నీకేం కావాలో చెప్పారు కానీ నా దగ్గరే ఉన్నాడు. చచ్చేంత ప్రేమ ఉంది.
మంచి సంబంధం వచ్చిందిరా. వాళ్ళ నాన్నకు నువ్వు తెగ నచ్చేసావంట. నాన్నకు కాదు, ఆ అమ్మాయికి నచ్చలేదు తెలుసుకోండి ఫస్ట్. మళ్ళీ అక్కడ కూడా ఏ బాబు గారు ఉన్నాడు అనుకో, ఇస్తారు ఆడు కాదు, నేను కలుసుకుంటా. మా నాన్న ఒప్పుకుంటాడని నీకు ముందే నమ్మకం ఉందా? ఒప్పుకోక ఇంకేం చేస్తాడు? నీకోసం ప్రాణం ఇచ్చేంత మెంటల్ గాడు ఇంకెక్కడ దొరుకుతాడు? ప్రాణం అంటే గుర్తొచ్చింది, అలా ఎలా కాల్ చేసుకుంటావా? నీకేమైనా అయితే పిచ్చిముద్దు ఆడు కాల్చుంటే గ్యారంటీ తెచ్చేవాడిని. అందుకని నేనే సేఫ్ గా ఒక ఇంచు పైకి కాల్చుకున్నా. అయ్యో, ఈ టైంలో కరెంట్ పోయింది, ఇప్పుడు ఎలా? ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నాడు? ఏంటి ఈ టైంలో? ఇది మామూలు గెలుపు కాదు. ఈ ఏరియాలో బాబు గారు తిరగలేదని మళ్ళీ ప్రూవ్ చేశాం. ఈ ఒక్కరోజు వదిలేటరా, రేపు కావాల్సినంత పోస్తా తాగి చచ్చిపోండి. పెట్టే ఫోన్ ఇప్పుడు. మన పెళ్లి పార్టీయా? కాదు, మా ఏరియా వాళ్ళందరూ కలిసి మన యునానిమస్ గా కార్పొరేటర్ గా గెలిపించారు. ఏంటి నిజమా? ఈ మధ్యకాలంలో లోకల్ ఫీలింగ్ రెచ్చగొట్టి ఇద్దరే గెలిచారు. ఒక ట్రంప్, రెండు మనమే. సరే సూదాపు, మన ముహూర్తానికి 10 నిమిషాలే ఉంది. నో ప్రాబ్లం. ఏం చేస్తావు? చెప్పరా? చెప్పు. ఏమి చేయను. చేయరా? చంపుతా. ఈ రూమ్ లోంచి ఎలా బయటికి వెళ్తావో చూస్తా. ఏంటి నీ ఓవర్ కాన్ఫిడెన్స్?